హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బయోసైన్స్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిలో లేని లక్షణం. ఓకేనా, ఉన్న లక్షణాలు మనకి తెలుసున్నాయి, ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం. ఇప్పుడు లేని లక్షణం చూద్దాం. ఓకేనా, నిశితమైన విమర్శనాత్మక పరిశీలన ఉంటుంది, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటాడు, స్థిరంగా ఉండి నిర్ణయాలను మార్చుకోడు, ఇతరుల భావాలను గౌరవిస్తాడు. ఓకేనా, మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి స్థిరంగా ఉండి నిర్ణయాలను మార్చుకోడు. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిలో లేని లక్షణం అని అడిగారు కాబట్టి స్థిరంగా నిర్ణయాలను మార్చుకోడు కాదు, మార్చుకుంటాడు. కంపల్సరీ మనకి శాస్త్రీయ వైఖరి ప్రకారం శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి నిర్ణయాలను స్థిరంగా ఉంచుకోడు, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, ఒక వాల్యూ రావచ్చు, నెక్స్ట్ తర్వాత అది మారచ్చు. లేదంటే కొన్ని బ్యాక్టీరియాస్ గురించి, వైరసెస్ గురించి కొంతమంది చదువుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకైనా కొత్త ఫీచర్స్ వేరే సైంటిస్ట్ చదవచ్చు. అప్పుడు మనం దాని పట్ల ఉన్న వైఖరిని మార్చుకుంటాం. ఓకేనా, సైన్స్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి శాస్త్రీయ వైఖరి కలిగిన వాళ్ళు కూడా లక్షణాలని మార్చుకుంటూ ఉంటారు. ఓకేనా, నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు.